పూరికి 1000 రూపీస్ ఎలా వెళ్ళాలో నాకు వీడియో చేసాం. ఆ వీడియో కింద ఈ కామెంట్స్, ఈ ఛాలెంజ్ అవన్నీ స్టార్ట్ అయిందనమాట. 300 రూపీస్‌లో నేను 2 డేస్ తిరుపతిలో ఉండాలి. ప్లస్ ఇంకా 2 డేస్ నేను ట్రావెల్ అలా కష్టమే. ఎందుకంటే రూమ్ లేదు, టికెట్స్ లేవు, ఫుడ్ ఎలాగుంటుందో తెలీదు. ఇంకా మనకి అడిషనల్ నీడ్స్ ఉంటాయి కదా! అవన్నీ 300 రూపీస్‌లో ఎవడు మేనేజ్ చేయలేడు. సో మీరైతే చూసింది ఇంకా చదివింది కూడా కరెక్టే అనమాట. నేనైతే ఒక ట్రావెలర్ నుంచి నాకు ఛాలెంజ్ వచ్చిందనమాట. ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్ ప్లెడ్జ్డ్‌గా వాచ్ చేయండి. సో మీరు కానీ మన ఛానల్కి వచ్చుంటే, కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనం టాపిక్లోకి వెళ్దాం. సో నేను ఈ ఛాలెంజ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనం పూరి 1000 రూపీస్లో ఎలా వెళ్ళాలి అనేది ఒక వీడియో చేసామన్నమాట. సో ముందుగా బ్యాక్గ్రౌండ్ ఇదంతా న్యాచురల్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కొద్ది నాయిసెస్ ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఇట్. సో టాపిక్కి వెళ్తుంటే, ఈ పూరికి 1000 రూపీస్ ఎలా వెళ్ళాలో నాకు వీడియో చేసాం. ఆ వీడియో కింద ఈ కామెంట్స్, ఈ ఛాలెంజ్ అవన్నీ స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్లీ ఏమైంది అంటే, అతను ఒక ట్రావెలర్ తిరుపతి నుంచి, ట్రావెల్ ఏజెంట్ తిరుపతి నుంచి. అతను ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని అతను ఆల్రెడీ ఒప్పుకున్నారు, కామెంట్స్లోనే మీకు తెలుస్తుంది. ఇంకా అతని నెంబర్ కూడా నా దగ్గర ఉంది. ఇంట్రెస్టింగ్ టాపిక్ కొద్దిగా ముందు ఉంటుంది, అది మీరు స్కిప్ కొట్టికండి అక్కడ. సో ముందుగా క్లియర్గా తెలుసుకుందరు. సో ఆ వీడియో అతను చూసి కోపంతో నువ్వు తిరుపతి అదే పూరికి 1000 రూపీస్లో వెళ్ళలేవు అన్నారు. సో నేనేంటి సార్, మీరు అసలు ట్రై చేయండి అన్నాను. ఇంకా అతను అలా ఫ్రస్ట్రేట్ అయ్యి, నా ప్రీవియస్ వీడియో అనకాపల్లి బ్లాగ్ వీడియోలో నేను చెప్పానమాట, నాకు తిరుపతి వెళ్ళాలి అని ఉంది అనిపిస్తుంది అని చెప్పానమాట. అతను చూసి, అంటే జనరల్గా చెక్ చేస్తారు కదా ఇంతలాగా ఈ చెప్పినాడు ప్రీవియస్ వీడియోలో ఏం చేసి ఉంటాడని. అతను అనకాపల్లి బ్లాగ్ అనుకోకుండా చూసి నేను తిరుపతి వెళ్ళాలి కదా, తిరుపతి వెళ్దామని ఒక చిన్న మాట అన్నాను. కాబట్టి అతను అది పట్టుకొని, ఇలా అన్నావు కదా, నువ్వు ఛాలెంజ్ చేయి అయితే నీకు అని చెప్పి ఛాలెంజ్ చేశారు. తర్వాత ఫస్ట్ నాకేం చెప్పలే. లాస్ట్కి ఏం చెప్పారంటే 1000 రూపీస్ అతనే నాకు ఫోన్పే చేశారు. ఫోన్పే స్క్రీన్ షాట్ అవన్నీ చూపించడానికి కొద్దిగా నా వల్ల అవ్వట్లేదు, ఎందుకంటే తొందరగా పెడుతున్నాను ఈ వీడియో. సో 1000 రూపీస్ అతనే వేసి, నేను అతనితో ఫోన్ కూడా మాట్లాడాను. లేదు ఎందుకు సార్ ఇలాగంటే, అతను ఒక యాక్చువల్లీ ఇది బిజినెస్ ప్రమోషన్ లాగా అతను ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇది నేను కానీ క్లిక్ అయితే కానీ అతను బిజినెస్ ప్రమోషన్కి పనిచేస్తుంది. ప్లస్ నేను ఛాలెంజ్ చేయగలనా లేదా కూడా తెలుస్తుంది. కానీ ఇది చాలా రిస్కీ భయ్యా. ఎందుకంటే 1000 రూపీస్లో మనం తిరుపతి వెళ్ళి రావడం అనేది పాసిబులే, కానీ ఇంత కష్టపడి వెళ్ళడం అనేది అంత అవసరం కాదు. ఎందుకంటే అంత కష్టపడి దేవుడిని చూడడానికి, దేవుని చూసేసరికి అన్ని కష్టాలు మర్చిపోతాం, కానీ చాలా కష్టపడాలి. ఎందుకంటే నా వీడియో ఖచ్చితంగా మీరు వాచ్ చేయండి, ఎందుకంటే ఎన్ని కష్టాలు నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను, అవుతాయి కూడా అనుకుంటున్నాను ఇన్ని కష్టాలు ఉంటాయని. ఎందుకంటే నాకైతే 1000 రూపీస్లో ట్రావెల్ టికెట్స్ అన్నీ రిజర్వేషన్ టికెట్లు ఏం కావు, నో రిజర్వేషన్, నో కన్ఫర్మేషన్. అసలు కన్ఫర్మేషన్ రిజర్వేషన్స్ ఏం రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నిన్నే సండే తీసాం మొన్నే. దీంతో పాటు ఇంకేంటంటే, నేను మా ఫ్రెండ్స్ని కూడా అడిగాను, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు కూడా జస్ట్ 1000 రూపీస్లోనే రాబోతున్నారు నాతో పాటు, కానీ వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నాను అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఇబ్బంది పడకుండా వస్తారని నమ్ముతున్నాను. సో ఈ వీడియో కానీ ఇవరకు మీరు వాచ్ చేస్తే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఏంటంటే, 1000 రూపీస్లో నేను ఇలా ట్రావెల్ టికెట్స్ ఇవన్నీ తీసి కాక నాకు ఎంత కాక 370, 320, 300 ఎంతో మిగులుతుంది. ఈ 300 రూపీస్లో నేను 2 డేస్ తిరుపతిలో ఉండాలి. ప్లస్ ఇంకా 2 డేస్ మేము ట్రావెల్లో ఉంటాం. సో దీనేంటిరా బాబు, 2 డేస్ తిరుపతిలో ఇంత డబ్బులతో ఎలాగంటే చాలా కష్టం. ఎందుకంటే రూమ్ లేదు, టికెట్స్ లేవు, ఫుడ్ ఎలాగుంటుందో తెలియదు. ఇంకా మనకి అడిషనల్ నీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ 300 రూపీస్లో ఎవడు మేనేజ్ చేయలేడు. కానీ నేను ఎలా మేనేజ్ చేస్తాను నాకు అర్థం కావట్లేదు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా మేనేజ్ చేస్తారో లేదో తెలియట్లేదు. కానీ వాళ్ళు ఛాలెంజ్ వదిలేసినా నేను మాత్రం ఛాలెంజ్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఒక బిగినర్ యూట్యూబర్ని, నాకు ఇంతలా ఛాలెంజ్ రావడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎందుకు వచ్చిందో దేవుడి దయ, అదంతా ఆ వెంకటేశ్వర స్వామికి వదిలేయాలి. అతను ఏదో పరీక్ష పెడుతున్నారు, మనం పాస్ అవుతాం లేదా అని, మన గ్యారంటీ పాస్ అయ్యి చూపిస్తాం. ఎందుకంటే మనం బ్యాక్ బెంచర్స్ కాబట్టి. ఇదంతా వేరే టాపిక్. కానీ ఇది మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఒకసారి, కరెక్ట్ కాదా అనేది. మేమైతే బయలుదేరబోతున్నాం. ఇంకా రెడీ అయ్యి లగేజెస్లు అవన్నీ సర్దుకోవాలి. ముందుగానే డిస్క్లైమర్ ఇది స్టార్టింగ్లోనే పెడతాను. మీరు ఇలాగా 1000 రూపీస్ ఇంకా ఇంతలాగా ఇలా ఛాలెంజ్లు చాలా కంజెస్టెడ్గా, ఇంకా
అంతలాగా ఉండవు. సో, మీరు ఇలాంటి ఇంట్లో ట్రై చేయకండి. ఇంకా పిచ్చెక్కి ఇలాంటి ట్రై చేసి ప్రాణాల మీద తెచ్చుకోకండి. ప్రాణాల మీద కంటే మీరు బాగా ఏదో నేను యూట్యూబ్ కాబట్టి నేను ఏదో ఛాలెంజ్ నాకు ఇంట్రెస్టింగ్ ఉంటాయి కాబట్టి ఈగో కాదు. నేను ఈగోకి మాత్రం వెళ్ళట్లేదు. నేను ఈగో మాత్రం అనుకోకండి. నాకు అతనికి ఏం గొడవలు లేవు. మెయిన్ పాయింట్ ఏంటి, నేను తిరుపతి వెళ్ళాలనుకున్నాను. ఆయన చూడాలనుకున్నాను. లాస్ట్‌కి ఎప్పుడో జనవరిలో వెళ్ళాను. ఈ ఇయర్ జనవరియే. కానీ చూడాలనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ వెళ్ళడానికి కారణం అదే. కానీ ఇందులో అతనే డబ్బులిస్తున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు. అతనే మాట్లాడారు. కానీ ఒకవేళ కుదిరితే అతన్ని ఆ వీడియోలో పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. అతని వీడియోలో పెట్టి అతనితో మాట్లాడిస్తాను. అసలు ఎందుకు అతనితోనే అనేది. సో, మీరు కూడా మర్చిపోకండి. నాకు గుర్తు చేయండి కామెంట్స్‌లో. ఇంకా ఏంటంటే నేను జూలై 2 ట్రైన్ అవన్నీ ఆ రోజు మాట్లాడదు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ జర్నీ. సో, మీరు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా వాచ్ చేయండి. సో, ఇంకా ఏంటి అంటే చెప్తాను. నేను ఒక పాడ్కాస్ట్ క్రియేట్ చేశాను. ఇంకా కొన్ని వీడియోస్ కూడా చేశాను. అది మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇంకా పాడ్కాస్ట్ గురించి మాట్లాడాలి అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను ఒక్కరికి యూజ్ అయినా చాలా హెల్ప్ఫుల్ అనుకున్నా. చాలామందికి యూజ్ అయింది. సో, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఇలా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ పాడ్కాస్ట్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలోనే. సో, అదేంటి అంటే వైజాగ్లో అంటే ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ యూనివర్సిటీ. అంటే మీరు ఇప్పటికీ పేరు గెస్ట్ చేసి ఉండాలి. కానీ ఆ యూనివర్సిటీ మాత్రం కాదు. ఎస్, మీరు అనుకుంటుందే. ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ కాకుండా ఇంకో యూనివర్సిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీ మీద మేము వీడియో చేయబోతున్నాం. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఆల్రెడీ రెడీ. ఆ విషయంకి వస్తే క్వశ్చన్స్ ఆల్రెడీ రెడీ చేస్తాం. స్టూడెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చేయడానికి. ఎవరో కాదు, మళ్ళీ మా ఫ్రెండే. ఎందుకంటే ఇలా ఫ్రెండ్స్నే కాంటాక్ట్ అవ్వాలి. మా ఫ్రెండ్స్ చాలా యూనివర్సిటీస్లో ఉన్నారు. నేను ఇలాగా చేయడానికి వాళ్ళు కూడా అడిగారు, ఒప్పుకున్నాం. సారీ. మరి మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండదంటే ఐఐటి మెడ్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్లో ఎవరు లేరు. ఐఐటి రార్కి కూడా ఒక కామెంట్ వచ్చింది. డెఫినెట్లీ వాళ్ళని ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో, ఈ రెండు ఐఐటి మెడ్రాస్, ఐఐటి బాంబే గురించిలో మాకు తెలిసిన వాళ్ళు, మా బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మా ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా ఉన్నారు. సో, వాళ్ళని తీసుకొచ్చి మేము కూర్చోబెట్టి మాట్లాడిపించడానికి రెడీగా ఉన్నాం. మీరే లేట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి. ఆ వీడియో కింద అర్జెంట్ కామెంట్ చేయండి. ఆ 2 వీడియోలు డిస్క్రిప్షన్లో పెడతాను. కామెంట్ చేసి చెప్పండి, రేయ్ నువ్వు వీడియో పెట్టరా తొందరగా అని. మేము వెయిటింగ్ అని. సో, ఖచ్చితంగా వీడియో చేసి మీకోసం పెడతాను. మేము ఎంత కష్టపడేది మీకు యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఒక స్టూడెంట్స్కి కారణం. అంటే స్టూడెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాగ ఉంటారు అనేది, అంటే అసలు లైఫ్ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఎవరు చెప్పరు. కానీ ఎవరెవరో ఏదేదో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా నేను స్టూడెంట్ని తెచ్చి కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. సో, ఇది ఇంక ఈ వీడియో అంతా ఈ ఛాలెంజ్ని స్టార్ట్ చేద్దాం. ఇట్ ఇస్ జూలై 1. ఈ వీడియో ఈరోజు పోస్ట్ అవుతుంది. జూలై 1నే ఈ వీడియో యాక్చువల్లీ జూలై 1నే వీడియో చేస్తున్నాను. జూలై 1 ఈరోజు పోస్ట్ చేసి ఈవినింగ్ పోస్ట్ అయితే నేను జూలై 2 మార్నింగ్ వెళ్తున్నాం. సో, ఛాలెంజ్ ఇంకో 4 డేస్లో వస్తుంది ఆ వీడియో. సో, తప్పకుండా వచ్చాను. కానీ అప్పటి వరకు నేను మీకు గ్యారంటీ ఇస్తాను, నేను రోజు ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను మీకోసం. నేను ఏమేమి చేస్తున్నానో అసలు నా జర్నీ ఎలాగుంటుందని. సో, తప్పకుండా వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దే వ్లాగ్స్ @వైజాగ్. ఈ వీడియో అయితే నా ఛాలెంజ్ మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా వాచ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి. రెడ్ కలర్లో ఉండదు బటన్, వైట్ కలర్లో ఉంటుంది. మార్చారు మొన్నే, వైట్ కలర్లో ఉంటుంది. ఆ వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దగ్గర కొట్టండి. ఇంకా బెల్ నోటిఫికేషన్ కూడా గట్టిగా బాధించండి. ఇంకా నాకు కామెంట్ కూడా, లైక్ చేయకపోయినా పర్లేదు కానీ కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ చేస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేస్తే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. కానీ లైక్ చేయలేదని నేనే చెప్తున్నాను. కానీ కుదిరితే మీకు నచ్చితే లైక్ చేయండి. కానీ కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. ఎవరైతే చూసారో వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు మోటివేటింగ్ ఉంటుంది. ఇంకా అవును, నేను ఈ ఛాలెంజ్ చేయడానికి ఇవంతా వర్తే అని నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ దే వ్లాగ్స్ @వైజాగ్. బాయ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకురు. బాయ్.